వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ టోటర్ వరల్డ్ కార్పొరేషన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మాకు నైట్ షిఫ్ట్స్ చేసేవారు కావాలనేసి చెప్పడం జరుగుతుంది. వెంటనే అప్లై చేయండి. మీకు నెలకి జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లేకుండానే జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, అలాగే అప్లై చేయడం కూడా మర్చిపోద్దు అనమాట. దానికన్నా ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఈ టోటర్ వరల్డ్ కార్పొరేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సేల్స్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. నైట్ షిఫ్ట్స్ హోమ్ బెస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశం అంతటా కూడా తీయడం జరిగింది. 3 వారాల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అప్లై చేయడం అనేది జరిగింది. రిమోట్ పూర్తి సమయంగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే నైపుణ్యాలు వచ్చేసరికి కమ్యూనికేషన్ శిక్షణ, ఖాతా నిర్వహణ +8 మరిన్ని అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే మనకి ఎలా అప్లై చేయాలో అందులో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందు ఉద్యోగం గురించి చూస్తున్నాం. కంపెనీ వివరణ: ఈ ట్యూటర్ వరల్డ్ కార్పొరేషన్ ఏపీ కోర్సులు, అలాగే హోమ్ వర్క్ మరియు సమయం మరియు వివిధ పరీక్షల కోసం పరీక్ష ప్రిపరేషన్తో సహా K-12 విద్యార్థులు కోసం గణితం, సైన్స్ మరియు ఆంగ్లంలో వ్యక్తిగతీకరించిన ఆన్లైన్ ట్యూటరింగ్ అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. వారు వ్యక్తిగత విద్యార్థులు అనుకూలీకరించిన పాఠ్యాంశాలు మరియు లైవ్ సెషన్ల కోసం ఇంటరాక్టివ్ వెబ్సైట్ టెక్నాలజీలపై దృష్టి సారించి ప్రత్యేకమైన లెర్నింగ్ బై డిజైన్ మెథడాలజీని కలిగి ఉన్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ట్యూటరింగ్ సర్వీస్ విద్యార్థి ఇంట్లో తరగతి గది వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. నిర్మాత్మక అభ్యాస అనుభవాలను మరియు సులభంగా పునర్విమర్శ కోసం రికార్డు చేయబడిన సెషన్లను అందిస్తుంది అనేసి చెప్పడం జరిగిందనమాట. అలాగే పాత్ర వివరణ చూసుకుంటే మనకి ఈ టోటర్ వరల్డ్ కార్పొరేషన్లో సేల్స్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ నైట్ షిఫ్ట్స్ కోసం ఇది పూర్తి సమయం రిమోట్ పాత్ర అనేసి చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగతీకరించిన కస్టమర్ సేవను అందించడము, అమ్మకాలు విచారణలను నిర్వహించడము, అమ్మకాలు లక్ష్యాలను చేరుకోవడం మరియు రాత్రి సమయాల్లో కస్టమర్ సంతృప్తిని నిర్ధారించడం వంటివి ఈ పాత్రలో ఉంటాయి అనేసి చెప్పడం జరుగుతుంది. ట్యూటరింగ్ సేవలను ప్రోత్సహించడం, నమోదు ప్రక్రియలను సహాయం చేయడము, కస్టమర్ ప్రశ్నలు లేదా ఆందోళనలను పరిష్కరించడము మరియు కాళ్ళు, లైవ్ చాటు, ఈమెయిల్లు మరియు మొబైల్ టెక్స్ట్ సందేశాలను నిర్వహించడం వంటి బాధ్యతలు అనేవి ఉంటాయన్నమాట. అర్హతలు వచ్చేసరికి ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి మీరు. అలాగే సేల్స్ స్కిల్స్, కస్టమర్ సర్వీసు స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీకు ఉండాలన్నమాట. రాత్రి షిఫ్ట్లో పనిచేయగలిగే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరము మరియు కస్టమర్ విచారణలను నిర్వహించడం కూడా చాలా అవసరం అన్నమాట. సేల్స్లో అనుభవం లేదా కస్టమర్ సర్వీస్ పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. US కస్టమర్లకు హ్యాండిల్ చేయడంలో అనుభవం ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మంచి కమ్యూనికేషన్ మరియు సెల్లింగ్ స్కిల్స్లో ఉన్న ప్రెస్ గ్రాడ్యుయేట్లను కూడా పరిజ్ఞానంలోకి తీసుకుంటారు అని చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ కమ్యూనికేషన్ సాధనాలు, బలమైన కంప్యూటర్ నైపుణ్యాలు మరియు నైపుణ్యం అనేది అవసరం అని చెప్పడం జరుగుతుంది. అద్భుతమైన సమస్య పరిష్కార సామర్థ్యాలు మరియు వివరాలకు శ్రద్ధ వహించే విధంగా ఉండాలన్నమాట. సో ఇది మొత్తం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. దానికి ఈ యొక్క అప్లికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ పేజీ అనేది వస్తుంది. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అంటే ఈజీ అప్లై అనేది ఉంటుంది. అక్కడ మీరు దానిపైన క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. పూర్తిగా అంతవరకు చూడండి ఈ వీడియోని. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా
నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.